ఎంతమంది ఆనందిస్తున్నారండి దేవుని సన్నిధిలో? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరేమంటున్నారండి? రాజన్న వస్తున్నారు. Start with humming, Robert. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు, దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. ప్రభువుల ప్రభువు రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువు రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును. అందరము ఇంకా స్వరమెత్తి ఏకకంఠంతో చెప్తామా? దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. సునాదవత్సరం ఉత్సాహ సునాదము నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము మన జీవితంలో కలుగును గాక. సునాదవత్సరము ఉత్సాహ సునాదము నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము. ఉత్తమ దేవుని దానములు ఉత్తమ దేవుని దానములు ఉత్తమ దేవుని దానములు ఈ వర్షము కూడా దేవుని దానములు, ఉత్తమ దేవుని దానములు. ఇంకా బిగ్గరగా. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. ప్రభువుల ప్రభువు రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. ప్రభువుల ప్రభువు రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును.
జగమంతా ఏలుచిన జీవాధిపతి ఆయనే. ఆయనని మాత్రమే మహిమపరుద్దామండి, ఆయనని మాత్రమే ఘనపరుద్దాం. దిగులకు దేవుడకు ఉన్నవాడు మనవాడు, జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే. ఈసారి మీకు చెప్తారా? యుగములకు దేవుడవు, ఉన్నవాడు మనవాడు, జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే. నీదు క్రియలు ఘనమైనవి, నీదు క్రియలు ఘనమైనవి, నీదు క్రియలు ఘనమైనవి, నీదు క్రియలు ఘనమైనవి. ఆ దేవాది దేవుడు మహోపకారుడు, మహత్యము గల మహారాజు. 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 ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, ఆయన కృప నిరంతరం. మరొకసారి ప్రభువుల ప్రభు, ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, ఆయన కృప నిరంతరం. నా జీవితంలో ఆయన కృప నిరంతరం ఉంది. ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, ఆయన కృప నిరంతరం. ఆఖరిసారిగా దేవాది దేవుడు మహోపకారుడు, మహత్యము గల మహారాజు. దగ్గరగా దేవాది దేవుడు మహోపకారుడు, మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మహోపకారుడు, మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మహోపకారుడు, మహత్యము గల మహారాజు. బోలో యేసు మహారాజ్ కి హల్లెలూయా. మనమందరం ఆనందిస్తున్నాము, బానే ఉంది. కానీ లెట్ us pray ఫర్ ప్రొటెక్షన్. ఇక్కడ ఉన్న వారికి ఏ కీడు, ఏ తెగులు, ఏ అపాయము రాకుండా ప్రతి ఒక్కరిని దేవుడు భద్రపరచాలని ఒక ప్రార్థన చేద్దామండి. ఒక ప్రార్థన చేద్దామా? అందరూ సుఖంగా, సంతోషంగా, క్షేమంగా ఉండాలని, ఎక్కడ అపవాదికి ఘనత రాకుండా, ఎక్కడ అపవాదికి చోటు లేకుండా ఇప్పుడే ఆయన రక్తము చేత ఈ స్థలమంతా ముద్రించాలని మనం అందరం వేడుకుందాం. ఒక్కసారి మీ రెండు చేతులు ఆయన వైపెత్తి, మీ స్వరం ఎత్తి ఒక్కసారి ఒక ప్రార్థన చేయండి. దేవా, మా మధ్యలో ఉన్నావు, నీకు వందనాలు ప్రభా. ఇటువంటి